ఇప్పుడు సూపర్ మార్కెట్కి వెళ్తాం మనం. సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు కరెక్ట్గా కౌంటర్ దగ్గరే పెడతాడు కొన్ని వస్తువులు. మీరు అబ్జర్వ్ చేశారు, 2+2 ఆఫర్ అంటాడు. అవి లోపల ఎందుకు పెట్టాడు నాకు ఇప్పటికి అర్థం కదా. వాడు ఏంది కరెక్ట్ కౌంటర్ లైన్లో నిలబడతాం మనం. జనం ఏం చేస్తారు, వెళ్ళేటప్పుడే వీళ్ళు పెద్ద ట్రాలీ తీసుకుని లోపల ఇట్లా తోసుకుంటూ వెళ్ళి ఫస్ట్ ఉన్నవన్నీ వేసేసుకుంటూ వెళ్ళిపోతుంటాడు వాడు. అసలు ఇది కావాలా అంటాడు, పక్కన ఆ మేడం కావాలంట, పాప అది కావాలన్నా తీసి లోపల వేసేస్తాడు. కానీ దాని డేట్ చూస్తాడా, దాని డేట్ చూడడు, మ్యానుఫ్యాక్చరింగ్ ఇక్కడ చూడు, కంపెనీ చూడు, తీసుకుని లోపల వేసేసుకుంటూ వెళ్ళిపోతాడు. కౌంటర్ దగ్గరికి వెళ్తాడు. వెళ్ళంగానే వాడు 2+2 ఆఫర్ పెడతాడు అక్కడ ఎదురుగా. అవి కూడా పిల్లలు కరెక్ట్గా దాని రెండింటిని పట్టుకుంటారు ప్యాకెట్లని అంతే కదా. డాడీ పెడతారు. అనగానే వీళ్ళు వేసేసేయండి అంటారు. పాప కావాలా అంటాడు, అవునంగా తీసి లోపల వేసుకుంటారు. బాబు కావాలని లోపల వేసేసుకుంటారు. వేసి తీసుకెళ్ళిపోతాడు, బిల్లు కట్టుకుని వెళ్ళిపోతాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఎక్స్పైరీ డేట్ స్టాక్ వచ్చింది సార్ నాకు అంటాడు. మరి చూసుకోమనే కదా షాప్ వాడు ఇవ్వలేదు మీకు, మీరే తీసుకున్నారు అంతే కదా. ఎప్పుడైనా వ్యాపారస్తుడు ఏ షోరూంలో అయినా ఎక్స్పైరీ డేట్ దగ్గరగా ఉన్న వాటిని మీ చేతికి అందేలా పెడతాడు. ఫ్రెష్ స్టాక్ ఎప్పుడు వెనక పెడతాడు. మీరు ఎక్కడైనా అబ్జర్వ్ చేయండి, ఏ సూపర్ మార్కెట్లో అయినా ఫ్రెష్ స్టాకు వెనక ఉంటుంది. అంటే మన చెయ్యి లోపల పెట్టి తీసుకునేట అంతే ఉంటుంది. కానీ మనము అంత బెండ్ అయి తీసుకోం, ఫ్రంట్ తీసుకుంటాం, పర్లేదు ఉండండి. 3 నెలల ఎక్స్పైరీ డేట్ ఉన్నది, 3 రోజులు ఎక్స్పైర్ అయ్యేదాన్ని 3 నెలలు వాడచ్చు అన్న దాని ప్రకారం 3 రోజులదే తీసుకుంటాం మనం. ఆ వెనక 3 నెలలు ఉంటుంది ఫ్రెష్ స్టాక్. అక్కడికి మనము బెండ్ అయ్యి తీసుకోం. ఎక్కడైనా మీరు అబ్జర్వ్ చేయండి. నేను సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు ఇట్లా నిలబడి నేను చూసి మామూలు తీసుకుని ఇట్లా చూస్తూ ఉంటా. ఇట్లా తీసుకుంటూ వెళ్ళిపోతారు. ఇప్పుడు ఇంటికి వెళ్ళి చూసుకుంటాడు. ఇప్పుడు 5 కిలోల గోధుమ పిండి 2 రోజుల్లో తినలేడు కదా వాడు. అవును సార్, అవును. వాడి ఎక్స్పెక్టేషన్ ఏముంటుంది అంటే 3 months ఉంటుంది అనుకుంటాడు. ఇంటికి పోయేటప్పటికి అది 1 week ఎక్స్పైరీ ఉంటుంది. వాడు వెనక్కి ఓపెన్ చేసి వెనక్కి తీసుకోడు కదా. అంటే చాలా నష్టపోతున్నారు వాళ్ళు. వ్యాపారస్తులు, మన వినియోగదారులు, మనది జాగ్రత్త మనం ఉండాలి. వ్యాపారస్తులు మనకు అంటగట్టడానికి చూస్తాడు, వాడేది పారేసుకుంటాడు. అవి జాగ్రత్తలు తీసుకుంటే మనకి ఇబ్బంది ఉండదు. కాబట్టి బెస్ట్ బిఫోరు, ఎక్స్పైరీ డేటు, తర్వాత యూజ్ బై డేట్, వీటిని క్లియర్గా చూసుకునే మనం ముందుకు పోవాలి. సార్ ఇప్పుడు ఈ డేట్స్ గురించి మాట్లాడుకున్నాం కదా సార్, దాన్ని అసలు ఎలా డిసైడ్ చేస్తారు సార్? ప్రోడక్ట్ బై ప్రోడక్ట్ ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ చేస్తుందా సార్, లేకపోతే వినియోగదారులు చేస్తారు, వినియోగదారులు అందరూ కలిసి చేస్తారా, లేదంటే మ్యానుఫ్యాక్చర్ చేస్తారా సార్? టోటల్ మ్యానుఫ్యాక్చరర్ ఎప్పుడైనా ఒక ఫ్యాక్టరీ పెడుతున్నప్పుడు కానీ ఏదన్నా సంస్థ వాడు చేసుకున్నప్పుడు కానీ వాడు ముందు ట్రయల్ రన్ వేసుకుంటాడు. ట్రయల్ రన్ వేసుకున్నప్పుడు ఇదేమి అదేది సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసులకు పంపి ఇది ఎంత ఉంటుంది సార్ మాది అని చెప్పేది కాదు. వాళ్ళే ట్రయల్ రన్ వేసుకుంటే వాళ్ళకి మంచిది. ఒక ప్రోడక్ట్ ఈరోజు నేను తయారు చేసింది లోపల పెట్టుకుని రేపు తయారు చేసిన లోపల అట్లా ఒక 10 రోజులు పెట్టుకున్న తర్వాత 7వ రోజు నుంచి అది 7వ రోజు మళ్ళీ ఒకసారి ఏం టెస్ట్ చేయాలి. 1వ రోజుది, 2వ రోజుది, ఏ రోజు వరకు బాగుందో చూసుకుని, అంటే బాగుండదు దానికంటే బెస్ట్ ఎప్పటిదాకా చూసి 3 రోజులే ఉందనుకోండి, 4వ రోజు పాడైపోతుంది అనుకోండి, 3 రోజులు ఇవ్వాలి ఆయన. బెస్ట్ బిఫోర్ వితిన్ 3 days అంటారు. కొంతమంది సేమ్ డే కన్జ్యూమ్ అంటారు, అది సేల్ కాదు. అప్పుడు ఏం చేస్తాడు, పారేస్తాడా? పారేయాలి కదా. అన్ని జనరల్ ఆలోచించండి సార్, ఎక్కడ పోతున్నది. ఇక నేను అదే అంట, కొన్ని సేమ్ డే కన్జ్యూమ్ అనే దాన్ని ఎప్పుడు మనము దాని మీద జాస పెట్టకూడదు. కొంత టైం ఉన్న దాన్ని తింటే మంచిది. చాలామంది స్వీట్ షాప్లో కూడా సేమ్ డే కన్జ్యూమ్ అంటాడు, తెల్లారిపోయిన ఉంటుంది, అది కూడా ఉంటుంది, బాగుందా చూసుకుని పెడతాడు వాడు. చాలా అబ్జర్వ్ చేయండి, వాడు ఆ రోజు పెడతాడు సేమ్ డే కన్జ్యూమ్. అందుకని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసింది, FSSAI, స్వీట్స్ కూడా మీరు డేట్స్ పెట్టండి, 1 week బెస్ట్ బిఫోర్ అని దాని మీద పెట్టండి. ఈ ట్రే మీద మీరు పెట్టండి. దాన్ని చాలామంది అపోజ్ చేసినారు. అట్లా తర్వాత వాళ్ళు ఏమన్నారంటే అది మీ అంతటి మీరు చూసుకొని జాగ్రత్తగా ఇవ్వండి అని చెప్పి వాళ్ళు రూలింగ్ ఇచ్చినారు. అది బాధ్యత మనదే కదా. అవును. స్వీట్ షాప్కి వెళ్ళి అవో 1 kg వేయండి, 1 kg వేయండి, అన్ని కలిపి 1 kg వేయండి అంటే ఇక్కడ నిలబడతాడు ఈయన. కొంచెం చూసి అది ఎట్లుంది చూస్తే దాని మీద ఏమైనా ఫంగస్ ఉందో వాటి అనేసి తీసేసి కూడా ఇచ్చేస్తాడు పైన లేయరు ఏదైనా ఉంటే. కేక్ కూడా ఒకసారి ఫంగస్ ఉంటుంది సైడ్కి, అబ్జర్వ్ చేయరు. చాలా దగ్గర ఉంటుంది కేక్, ఎక్కువ అబ్జర్వ్ చేయరు వాళ్ళు. ఎప్పటిదంటే ఎవరైనా ఆ రోజుదే అంటాడు. మీరు పొద్దున్న 7ంటికి వెళ్ళిన ఎప్పటిదంటే పొద్దున్న అప్పుడే అంటాడు, 11ంటికి వెళ్ళిన ఇది ఎప్పటిదంటే అప్పటిదే అంటాడు. కాబట్టి చూసుకునే బాధ్యత మనది.